సో ఫ్రెండ్స్, ప్రెజెంట్‌గా అయితే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా! ఇలాంటి సర్పంచ్ వీడియో ఎడిటింగ్ మీరు కూడా చాలా సింపుల్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. 2 డేస్ బ్యాక్ సర్పంచ్ వీడియో కూడా ఎడిట్ చేశాను. ఆ వీడియో ట్యుటోరియల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి నేనైతే ప్రీసెట్ అయితే ఇచ్చాను. ప్రీసెట్‌ని అయితే డిస్క్రిప్షన్ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. అక్కడ మీకు కావాల్సిన ఎడిటింగ్ స్టఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. भाई नीकु बादెందుకే నీకు బాదెందుకే పేటోడు బండా పెడతాం వాన్ని అమ్మతో ఎగిరే చెండా నీదే ఓ ఎగిరే సో ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూసారు కదా! మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు డిస్క్రిప్షన్ నుంచి అయితే ప్రీసెట్‌ని ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది మీకు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఫోటో లేయర్ అయితే కనిపిస్తుంది. ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పొలిటీషియన్ ఒక ఇమేజ్ ఉంటుంది కదా! ఆ ఇమేజ్‌కి అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకొని దాన్నైతే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఫోటో అయితే కరెక్ట్‌గా ప్లేస్ కాకపోతే ఇక్కడ మూవ్ అండ్ అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళి ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఈ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇచ్చాను. దీన్ని కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అదే పెట్టేస్తున్నా. సో తర్వాత ఇక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది. నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ నేమ్‌ని అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ లిరిక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు లిరిక్స్‌ని అయితే ఇప్పుడు కలర్ చేంజ్ ఒకవేళ మీరు బ్యాక్‌గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకుంటే మీకు కలర్ అయితే కన్ఫర్మ్‌గా చేంజ్ చేసుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్‌కి తగ్గట్టు లిరిక్స్ యొక్క కలర్ అయితే చేంజ్ చేసుకోండి. దానికోసం ఇప్పుడు లిరిక్స్ మీద క్లిక్ చేయండి. లిరిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కనిపిస్తుందిగా, దానిలోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్‌ని అయితే యాడ్ చేసుకోండి. అయితే ఎలాంటి కలర్ అయితే చేంజ్ చేయట్లేదు నేను. సో ఇలాగే ఉంచేస్తున్నా నేను. సో ఇక్కడ ముందలకి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్‌లో లిరిక్స్ అయితే ఉన్నాయిగా, వీటిని కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ లిరిక్స్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన కలర్‌ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఇప్పుడైతే ఏం అడ్జస్ట్ చేయట్లేదు. సో అలాగే వదిలేస్తున్నా. సో ఇలా అయితే ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ సింబల్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో సింబల్ ఆన్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. సో మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.